నమస్కారం అండి. ఈరోజు అనగాష్టమి. దత్తాత్రేయుని సతి అనగాదేవి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అగము అంటే పాపము. ఈమె అనగా అంటే ఏ విధమైన పాపము లేనిది అంటనది అని అర్థము. మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. మరి ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపచేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అనగాదేవి యోగ శక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు. అనగా ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు. కవితా శక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. మరి అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత. ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. అనగను ధరించిన స్వామి అనగుడు, అతడే దత్తాత్రేయుడు. అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతము అనగాష్టమి వ్రతము అత్యంత ప్రసిద్ధి పొందింది. మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజని చెప్పవచ్చు.